హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోని జాను కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో కమ్మగా ఉండే చింతపండు పులిహోర చేసుకోవడం కోసం ముందుగా 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండుని తీసుకుంటున్నాను. ఈ చింతపండుని బాగా కడిగేసి ఒక 10 మినిట్స్ వరకు పక్కన నానబెట్టుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నానండి. నేను రైస్ని ఆల్రెడీ 1 అవర్ ముందే కడిగి నానబెట్టేశాను. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని ఇలా చింతపండు మొత్తాన్ని రసం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రసాన్ని స్టవ్ ఆన్ చేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 4 గ్రీన్ చిల్లీ అండ్ 2 రెబ్బలు కరివేపాకు తీసుకుంటున్నాను. వీటిని కడిగి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతపులుసు ఈ విధంగా మరుగుతుంది కదండి. ఈ మరుగుతున్న పులుసులోకి మిర్చి అండ్ కర్రీ లీవ్స్ వేసేసుకోవాలి. మరోవైపు పులిహోర కోసం రైస్ ఆల్రెడీ నేను స్టవ్ మీద పెట్టేసుకున్నానండి. రైస్ కూడా రెడీ అవుతుంది. ఈ చింతపండుని బాగా కలుపుతూనే ఉండాలి. రైస్ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఈ రైస్ని ఒక బేషన్లోకి తీసుకొని ఆరిపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం చింతపండు పులుసు, మనం ఇందాక ఏదైతే రెడీ చేసుకున్నామో ఆ చింతపండు పులుసుని కూడా యాడ్ చేసుకొని ఇలా కలిపేసుకుంటున్నాను. మొత్తం చింతపండు మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి 4 రెమ్మలు ఎండుమిర్చి, కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలండి. పులిహోర చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచుకుంటే వెంటనే మాడిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని తాలింపు గింజలు వేసుకొని అన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరకాయలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. పచ్చిమిర్చి పచ్చిదనం పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. అలాగే ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఏగే వరకు స్టవ్ ఆఫ్ చేయకూడదండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఇప్పుడు పులిహోరకి పోపు కూడా రెడీ అయిపోయిందండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం రైస్లోకి యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు రైస్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా రైస్ మొత్తాన్ని బాగా కలుపుతూనే ఉండాలి. ఆయిల్ అంతా కలిసిపోయే వరకు బాగా కలుపుకోవాలండి. ఇంతే అండి, ఎంతో రుచిగా ఉండే చింతపండు పులిహోర రెడీ. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.